ఈ క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ డైనమిక్స్ లో ఉండేది. అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇది. ఓకేనా? ఏమన్నాడంటే ఈ క్వశ్చన్ లో ఒక సర్క్యులర్ డిస్క్ ఉందన్నాడు, దాని యొక్క రేడియస్ 20 సెంటీమీటర్ అన్నాడు. ఇనిషియల్ గా దాని యొక్క సెంటర్ ఎక్కడ ఉందంటే ఆరిజిన్ దగ్గర ఉందన్నాడు. ఓకేనా? ఏమి అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అయితే సెంటర్ ఎక్కడ ఉందన్నాడు అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్ గా ఆరిజిన్ దగ్గర ఉందన్నాడు. అయితే ఏ సర్క్యులర్ హోల్ ఈస్ క్రియేటెడ్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్ is cut from this disc in such a way that edge of the hole touches the edge of the disc. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గర 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఒక చిన్న డిస్క్ ని కూడా రిమూవ్ చేసేసాడు ఇక్కడ. అయితే రిమైనింగ్ డిస్క్ ఏమైతే ఉంటుందో అంటే ఇదంతా ఈ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు క్వశ్చన్ లో, లేదా ఎటువైపు ఎంత షిఫ్ట్ అయిందని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా? సో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏమంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అయిందని. ఓకేనా? రైట్. దానికోసం ఫస్ట్ రిమూవ్ చేసిన పార్ట్ యొక్క మాస్ రాయాల. ఇది డిస్క్ కాబట్టి 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి మాస్ పర్ యూనిట్ ఏరియా రాస్తున్నాను. ఇది లార్జ్ డిస్క్. ఇది రిమూవ్ చేసిన డిస్క్ యొక్క మాస్ స్మాల్ అని అనుకుంటే ఏమి మాస్ పర్ యూనిట్ ఏరియా πr². సర్కిల్ షేప్ కాబట్టి ఏరియా πr² వస్తుంది. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది అంటే స్మాల్ m is equal to స్మాల్ r² బై క్యాపిటల్ R² ఇంటూ క్యాపిటల్ M అవుతుంది. సరే, స్మాల్ m is equal to క్యాపిటల్ R అంటే 5 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై లేదా 5/20 హోల్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ M. 5 తో క్యాన్సిల్ చేస్తే 5 4s are 4² 16 అవుతుంది కాబట్టి మాస్ ఆఫ్ ద రిమూవ్డ్ డిస్క్ ఈజ్ m/16. సరే, ఎక్స్ షిఫ్ట్ ఫార్ములా ఏమంటే షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏమంటే మైనస్. ఎందుకు మైనస్ అంటే నువ్వు ఇక్కడ మాస్ రిమూవ్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కువ మాస్ ఉన్న చోటికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మాస్ రిమూవ్ చేసావు కాబట్టి ఆటోమేటిక్ గా మాస్ ఇక్కడ ఈ పొజిషన్ లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. మీన్స్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కి షిఫ్ట్ అవుతామని, అందుకే ఈ మైనస్. సార్, షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ మాస్ రిమూవ్డ్ బై టోటల్ మాస్ మైనస్ మాస్ రిమూవ్డ్ ఇంటూ స్మాల్ డి. హియర్ డి అంటే అర్థం ఏమంటే ఇనిషియల్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే మీ ఆబ్జెక్ట్ ఈ డిస్క్ రిమూవ్ చేయకముందు ఎక్కడుందో సెంటర్ ఆఫ్ మాస్ దానికి, మరియు రిమూవ్ చేస్తున్న పార్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే ఇక్కడికి మధ్య ఉన్న డిస్టెన్స్ డి. సరే, ఇది టోటల్ రేడియస్ 20 సెంటీమీటర్ ఉంది. అందులో నేను 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే డిస్క్ తీసేసాను కాబట్టి సరే డి వాల్యూ ఏమవుతుంది అంటే టోటల్ 20 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసేస్తే 15 సెంటీమీటర్ అవుతుంది డి వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్మాల్ m అంటే m/16 డివైడెడ్ బై క్యాపిటల్ M మైనస్ స్మాల్ m అంటే మళ్ళీ m/16 ఇంటూ 15 సెంటీమీటర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ m/16 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 16 అవుతుంది. రైట్. కింద 16 ఈజ్ 16 మైనస్ 1 16 మైనస్ 1 ఈజ్ 15. సార్, 15m ఇంటూ 15 సెంటీమీటర్. ఏమేమి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ అంటే m క్యాన్సిల్ అవుతుంది, 16 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఇంకేం మిగిలింటుంది అంటే ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్ బై 15 మీన్స్ ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 క్యాన్సిల్ అయిపోతే 1తో సార్ 1 సెంటీమీటర్ ఇస్ ద షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏమంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడి నుంచి వెనక్కి 1 సెంటీమీటర్ షిఫ్ట్ అయ్యింది అని అర్థం.